హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఆదివారం కాబట్టి సరదాగా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. సో మన వీడియోకి ఇప్పటిదాకా వచ్చిన కామెంట్స్లో బెస్ట్ కామెంట్స్, మీకు ఉపయోగపడే ఇంట్రెస్టింగ్ అయిన కామెంట్స్కి రీప్లై ఇవ్వబోతున్నాను. మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండిపోతుంది. సో ఎండ్ దాకా చూడండి వీడియోని. ఇంకెందుకు ఆలస్యం, ఇంకా మన కామెంట్స్ చూసేస్తాము. ఫస్ట్ బిగో భాషా, నీ శాలరీ ఎంతో ఇండియన్ రూపీస్లో చెప్పు బ్రో అని పెట్టాడు. వీడియో కూడా పెట్టేశాను అనమాట, నా శాలరీ ఎంతో అనేసి. ఆ వీడియో కూడా చూడండి పోయి. నెక్స్ట్ కామెంట్ వచ్చి శ్రీను, ఒరే మీ దుంపల్లో తెగ సగం మంది యూట్యూబర్స్ కోయిట్లోనే ఉన్నట్టు ఉన్నారు కదరా. కోయిట్లో ఉన్న యూట్యూబర్స్ కోయిట్లో లేరు బ్రో, ఆల్రెడీ మనం యూట్యూబర్స్ ఇండియాలోనే, కానీ కోయిట్కి వచ్చాక లాగ్ వీడియోస్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫారూక్ చోటు, హౌస్ డ్రైవింగ్ జాబ్ ఉంటే చూడు భయ్యా, అండ్ ఏజెన్సీ కంపెనీ తెలిస్తే చెప్పు భాయ్ అని పెట్టున్నాడు. ఏజెంట్ నేను ఎన్ని వీడియోస్లో చెప్పాను బ్రో, ఏజెంట్ ద్వారా రావద్దండి అనేసి. మళ్ళీ నువ్వు నాకే ఏజెంట్ నంబర్ అని చెప్తున్నావు. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా రా బ్రో, ఏజెంట్ ద్వారా రావద్దు, నా ద్వారా కూడా రావద్దు, ఓకేనా. అది కేరళ బిర్యానీనా కళ్యాణి బిర్యానీనా? అది కేరళ బిర్యానీనే బ్రో, కానీ కళ్యాణి బిర్యానీ ఏందో నాకు ఇప్పటిదాకా తెలియదు. ఈ వీడియోకి కామెంట్ చేయను కళ్యాణి బిర్యానీ ఏంటని. నెక్స్ట్ కామెంట్, కోయిట్లో సముద్రం ఉందా? కోయిట్లో సముద్రం ఉందా అని అడుగున్నాడు. కోయిట్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట, స్క్వేర్ షేప్లో. ఈ పక్క అంతా అరబ్ కంట్రీ, అంతే సౌదీ అంతా ఊర్లు వస్తుంది. ఈ పక్క అంతా వేరే కంట్రీస్ వస్తాయి. మిగతా ఇక్కడ ఉన్న స్క్వేర్ షేప్ మొత్తము సముద్రమే అనమాట, మొత్తం సముద్రమే. కోయిట్లో సముద్రం లేదు, సముద్రంలో కోయిట్ ఉంది నిజం చెప్పాలంటే, సరేనా బ్రో. నేను ఎగ్గెలా సైడ్ వర్క్ చేస్తాం బ్రో, నేను కూడా ఎగ్గెలాలోనే వర్క్ చేస్తాం బ్రో. నేను నిన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయి బ్రో, మెసేజ్ చేస్తాము, మీట్ అవుతామని చెప్పాను, కానీ ఇంకా నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఫాలోనే అవ్వలేదు. సో వెళ్ళి ఫాలో కొట్టేయి ఫస్ట్. అన్న మీరు ఎలా వెళ్ళారు కొంచెం చెప్పండి అంటే, నేను కోయిట్కి ఎలా వచ్చానని అడుగుతున్నారనమాట. నేను వచ్చి ఫస్ట్ ఆటో తోలుతా ఉన్నాను, ఆటో తీసుకున్నాను. ఆటో తీసుకున్నాక మా ఏరియాలో ఒక అతను ఉన్నాడు, ఆయన చెప్పాడు నువ్వు కోయిట్కి వస్తావేమో చెప్పు, వీసా చూస్తాను అని. ఇప్పుడే ఆటో తీసుకున్నానన్నా, ఇంకా కొన్ని రోజులు పోని మళ్ళీ చూద్దాంలే అని చెప్పాను. ఒక 8-10 నెలల దాకా ఆటో తోలాను, నాకు దాంట్లో అంతగా ఇన్కమ్ ఏం కనిపడలేదు. సరే అనేసి మళ్ళీ ఒక 10 నెలల తర్వాత ఆయనకే చెప్పాను, అన్న వీసా తీనా అనేసి. ఆయన వచ్చి ఆయనకి తెలిసిన ఆయన ఇంకో అతనికి చెప్పాడనమాట. ఆయన కూడా మా రిలేటివ్సే అవుతాడు, మాకు తెలిసిన వాళ్ళే. ఆయన వీసా తీసాడనమాట. మళ్ళీ అక్కడ ఖర్చు అంతా నేను 50% నేను తీసుకున్నాను, 50% వాళ్ళు ఇచ్చారు. తర్వాత ఇక్కడికి వచ్చాక ఆయన వీసా తీసిన ఆయనకి నేను 1 మంత్ శాలరీ అయితే ఇచ్చేసాను, నా శాలరీ. ఏంటి బ్రో కోయిట్ డ్రైవర్స్ అందరూ యూట్యూబ్ మీద పడ్డారు? మేము యూట్యూబ్ మీద పడలేదు బ్రో, ఆల్రెడీ మనం ఇండియాలో యూట్యూబర్సే, కానీ ఇక్కడికి వచ్చాక లాగ్ వీడియో స్టార్ట్ చేస్తున్నాం అనమాట. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, వచ్చే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వస్తారని చెప్పేసి మనకు తెలిసినంత చెప్పేకి ట్రై చేస్తా ఉన్నాము. కువైట్లో ఇంకా ఎంతమంది ఉన్నారా? ఏందిరా మీ గోల్ అంటే కువైట్ అంటాం కదా, కువైట్లో ఎంతమంది ఉన్నాము? మేము కువైట్లో లేదు బ్రో, రోజు వాగుతానే ఉన్నాను, సరేనా. మీ గోల్డ్ ఏంటంటే, నా గోల్డ్ వచ్చి యూట్యూబ్ గోల్డ్ బటన్ బ్రో, అదే నా గోల్డ్. ఆయన చెప్పేకి ఏమొచ్చాడంటే, కువైట్లో ఇంకా ఎంతమంది ఉన్నారు, ఏంది మీ గోలా అని చెప్పున్నాడు, కానీ అది కామెంట్ అలా వచ్చింది. సలీం ఫక్రుద్దీన్ షేక్, మాకు రోజు అంతే బ్రో, ఏం చేద్దాము. ఆయన కువైట్లో ఉన్నాడు అనమాట, ఆయనకి రోజు ఫుడ్ ప్రాబ్లము, అందుకోసము మాకు రోజు అంతే బ్రో అని పెట్టున్నాడు. వల్లెప్పు సంతోషి కామెంట్ పెట్టున్నారు, నువ్వు మా బాబుకి ఇష్టం 4 years అంటే వాళ్ళ బాబు 4 years బాబు ఉన్నాడు అనమాట. వాళ్ళ బాబుకి నా వీడియో ఇంట్రెస్ట్ గా చూస్తున్నాడు వాళ్ళ బాబు, నేనంటే వాళ్ళ బాబుకి ఇష్టం అనమాట. ఇది మీ బాబు కోసం. చరణ్, పొలంనేరులో ఎక్కడ బ్రో అని అడుగున్నాడు. మాది పొలంనేరు కాదు బ్రో, మేము ఉండేది రాజంపేటలో, కడప డిస్టిక్ రాజంపేట, ఇప్పుడు అన్నమయ్య డిస్టిక్ అనమాట. రాజంపేటలో ఉన్నాను, లాస్ట్ 10 years గా రాజంపేటలో ఉన్నాను. మా సొంత ఊరు చిత్తూరు అనమాట, ఓకేనా. హాయ్ అన్న, నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశా అన్న. కంపెనీ వాళ్ళు మనల్ని ఎలా అప్రోచ్ అవుతారు? నువ్వు ఎలా వీడియోస్ చేసావు? నీ యూట్యూబ్ ఛానల్ గురించి ఒక వీడియో చెప్పండి అన్న. ఇది వచ్చి నా ఫస్ట్ ఛానల్ అయితే కాదు బ్రో, ఆల్రెడీ నేను 3 ఛానళ్ళు పెట్టున్నాను, అది అంతగా సక్సెస్ అవ్వలేదు, రీచ్ దొరకలేదు అనమాట. ఇది వచ్చి నా 4వ ఛానల్. కువైట్కి వచ్చాక ఇది నా 2వ ఛానల్. ఆల్రెడీ ఇండియాలో వచ్చి 2 ఛానల్ ఉన్నాయి. ఒక వీడియోలో షార్ట్ ఫిల్మ్ చేస్తా ఉన్నాము, ఒక వీడియోలో ప్రాంక్ చేస్తా ఉన్నాము,
ఇక్కడికి కువైట్కి వచ్చాక సినిమా అప్డేట్స్ రివ్యూస్ అంతా చెప్తా ఉన్నాను. ఆ ఛానల్ కూడా అంతగా రీచ్ అవ్వలేదు. టిక్ టాక్ బ్యాన్ అయినప్పటి నుంచి యూట్యూబ్ ని అయితే వదలలేదు, అప్పటి నుంచి పట్టుకునే ఉన్నాను. కానీ అప్పటి నుంచి అంతగా రీచ్ అయితే దొరకలేదు. ఇప్పుడు ఈ వ్లాగ్ ఛానల్ కి బాగా రెస్పాన్స్ వస్తుంది మీరు ఇస్తున్న సపోర్ట్ కి. అలాగే మన ఛానల్ కి దగ్గరలో 3K సబ్స్క్రైబర్స్ రానున్నారు. నేను ఈ వీడియో పెట్టేదోక 3K అయిపోతుంది అనుకుంటాను. 3000 మంది మన సబ్స్క్రైబ్ ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. బ్రదర్స్, సిస్టర్ అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంగ్లీష్ లెక్చర్ కన్నడ ఎక్స్ అనేసి బెంగళూరు టు మైసూర్ 70 km బ్రిగాడ్ అంటే ఏంటి బ్రో? ఐ డోంట్ నో. బ్రిగాడ్ అని పెట్టారా లేకపోతే బ్రిడ్జ్ అని పెట్టారా? అయినా మనకి ఈ కామెంట్ అసలు అవసరమే లేదే. ఎందుకు ఈ కామెంట్ పెట్టారు, వాట్ ఈస్ ద రీజన్ అనేసి చెప్పండి, ఈ వీడియోలో కామెంట్ చేయండి మీరు. JDL 99 అనే పేరుతో కామెంట్ చేస్తున్నాడు. పోరా హుక్కా అనేసి. హుక్కా ఇప్పుడు పోలేందా నేను? శుక్రవారం అయితే అక్కడ మాల్యాలో హుక్కా దొరుకుతుంది, అప్పుడు పోయి హుక్కా కొడతాము. పోయినప్పుడు వీడియో పెడతాను చూడండి. అంటే మీరు ఏమో ఉద్దేశంతో పెట్టున్నారో ఏమో, వీడు కొత్తగా వచ్చాడులే వీడిని డిస్ఎంకరేజ్ చేస్తాము, డిస్మోటివేషన్ చేస్తాం అనుకుంటారేమో. నేను పడి యూట్యూబ్లో వచ్చిందన్నా. మీరు పెట్టండి ఇలాంటి కామెంట్స్, నేనేమనను. ఇన్విసిబుల్ అనే పేరుతో పెట్టున్నారు. మనోళ్ళు అందరూ మన కంట్రీలో సంపాదించే రోజు రావాలి అనేసి. నేను కూడా అదే కోరుకుంటున్నా. మనోళ్ళు అందరూ కూడా మన కంట్రీలో సంపాదించే రోజు రావాలి, వస్తుంది అని కోరుకుంటున్నాను. ట్రావెల్ విత్ NSD అనే పేరుతో కామెంట్ పెట్టున్నారు. అస్సలాముఅలైకుం, ఐఎమ్ ఫ్రమ్ పలంనేర్, ఎనీథింగ్ హెల్ప్ ఫ్రమ్ మీ ఐ విల్ డూ అని పెట్టున్నాడు. అంతే, పలంనేర్ నుంచి ఆయన కువైట్కి వచ్చి కష్టపడుతుంది అన్నాను కదా, ఆయన వీడియోకి కామెంట్ పెట్టున్నాడు. నా ద్వారా ఏమైనా హెల్ప్ అయితే చేస్తాను అనేసి. మనమైతే ఏం చేయలేం బ్రో, ఆయనకి అవసరం వచ్చి 600 దినార్ అనమాట, 1.5 లక్ష దగ్గర అవుతుంది. అయినా నువ్వు మన బయోలో ఇన్స్టాగ్రామ్ ID ఉంటుంది, దాంట్లో ఫాలో చేయి బ్రో, మనం ఏమైనా చేద్దాం ఖచ్చితంగా. మీది ఏ ఊరుపా అంటే నా స్లాంగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, అది చూసేసి మీది ఏ ఊరుపా అని అడుగున్నాడు. చెప్పాను కదా మనది వచ్చి చిత్తూరు అనమాట, సొంత ఊరు. ఇప్పుడు కడప రాజంపేటలో ఉన్నాము. అంటే చిత్తూరు కడప రెండు మిక్స్ అయి ఉంటుంది స్లాంగ్, అందుకే కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఈ కామెంట్ కి యూసర్ నేమ్ అయితే లేదు. అన్న కువైట్ గురించి వీడియో పెట్టొద్దు ప్లీజ్ బ్రదర్ అని పెట్టున్నాడు. ఇది వచ్చి వ్లాగ్ ఛానల్ నా, నేను ఉండేది కువైట్ లోనే, ఇంకా కువైట్ గురించి పెట్టకుండా ఏం పెట్టాలనా. శ్రీకాంత్ అనే పేరుతో మచ్చా నీ తెలుగు సూపర్ మచ్చా అని పెట్టున్నాడు. థ్యాంక్ యూ బ్రో. చూసారు కదా, సో ఇదన్నమాట మన ఛానల్ కి వచ్చిన బెస్ట్ కామెంట్స్. అన్నిటికీ రిప్లై అయితే ఇచ్చేసాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చే వీడియోస్ లో కామెంట్స్ అయితే చేయండి. మళ్ళీ ఇంకో సండే, నెక్స్ట్ సండే అయినా లేకపోతే ఇంకో సండే అయినా, సండే ఫండేలో మీకు కామెంట్స్ కి రిప్లై ఇస్తాను. అప్పటిదాకా ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా, బాయ్ బాయ్.